హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? గైస్, మీతో ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అలాగే నేను మీతో మాట్లాడాలని కూడా అనుకుంటున్నాను. గైస్, మీలో ఎంతమందికి మన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు చదువుకుండ్రా బాగుపడతారు అన్న మాట వినే ఉంటారు? విన్న వాళ్ళు కామెంట్ చేయండి. అసలు ఏంటి ఈ పదంలో ఉన్న అర్థం ఏంటి? ఈ పదం ఏంటి? ఈ వర్డ్ ఎందుకని వాళ్ళు యూజ్ చేశారు? దాంట్లో ఉన్న డెప్త్ మీనింగ్ ఏంటో గట్టిగా ఆలోచిస్తే చదువుకుంటారా బాగుపడతారు. నిజమా? చదువుకుంటే బాగుపడతారా? చదువుకుంటేనే బాగుపడతారా? తప్పు. చదువుకొని సర్టిఫికేట్ సంపాదించుకుంటారా బాగుపడతారు. ఇది రైట్ స్టేట్మెంట్. చదువుకొని సర్టిఫికేట్ సంపాదిస్తే బాగుపడతారని ఎందుకంటున్నావంటే, ఈ కొత్త నినాదం అనేది ఏంటంటే, నువ్వు చదువుకున్న చదువు నీ పనిలో ఉపయోగపడదు, లేదా నువ్వు చేసే పని నువ్వు చదువుకొని ఉండవు. నీ చదువుకి నువ్వు చేసే పనికి సంబంధమే ఉండదు. కానీ సర్టిఫికేట్ అనేది ఉంటే నువ్వు ఏ పనైనా చేసుకోవచ్చు. అవునా కదా? ఎస్ఆర్ నో చెప్పండి. ఎస్ఆర్ నో? చదువుకుంటే బాగుపడరు ఎవరో. చదువుకొని సర్టిఫికేట్ సంపాదించుకొని ఇప్పుడు నువ్వు ఏ పనైనా చేయగలిగితే నీకు విలువ అనేది ఉంటుంది. చదువుకున్నంత మాత్రాన నీకు వచ్చే ఉపయోగం అయితే ఏమీ ఉండదు. ఇప్పుడు నువ్వు లాయర్ చదువుతావు, లాయర్లు ఎంతోమంది ఉంటారు, కొన్ని వేల మంది ఉంటారు లాయర్లు. వాళ్ళందరిలో కాంపిటీషన్ నువ్వు ఎక్కడ 0.000.1. అదే ఇంజనీరింగ్ తీసుకో, అబ్బో లక్షల్లో ఉంటారు. అందులో నువ్వు 0.00000.0.5. అండ్ నెక్స్ట్ డాక్టర్స్లో తీసుకో, చచ్చిపోతాం చదివేసరికి. ఇలా చదువుకోవడం వల్ల అయితే మనం బాగుపడేది ఉండదు. చదువుకొని దానికి సంబంధించిన సర్టిఫికేట్ సంపాదించుకుంటే నువ్వు ఏ పనైనా చేయగలవు. సర్టిఫికేట్ సంపాదించుకో. ఈ పదం అనేది అప్పుడు చెప్పలా మనకి ఇంతవరకు. ఓకేనా? బాగా చదువుకోండి గాయస్, ఖాళీగా అయితే ఉండొద్దు. కొంతమంది 9th 10th ఆపేస్తారు. 10th క్లాస్ పాస్ అవ్వరా లైఫ్ ఉంటుంది అంటారు. లేదు, 10th తర్వాత ఇంటర్ పాస్ అవ్వాలి, లేదు డిప్లొమా పాస్ అవ్వాలి, లేదు బీటెక్కి వెళ్ళాలి, ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్కో, సిఏకో, ఎల్ఎల్బికో అట్లా వెళ్ళాలి, డిగ్రీకో. బీటెక్ తర్వాత ఎంటెక్ తర్వాత పీజీ, అలా వెళ్ళిపోతూ ఉండాలి. అంతేగాని ఎక్కడ మీరు చదువు ఆపేసినా కానీ అది మీకు అనవసరం. ఇది కొంత ఏజ్, ఒక 30 years వచ్చిన తర్వాత, ఇది 22 years నుంచి 27 years లోపు ఉన్న వ్యక్తులు వింటే మాత్రం ఖచ్చితంగా ఇది మీరు అనుకోండి, డ్యామ్ షూర్ మైండ్లో పెట్టేసుకోండి, నేను రేపటి నుంచి లేదా ఈ రోజు నుంచే చదువుకోవాలి, సర్టిఫికేట్ సంపాదించుకోవాలి. ఇదే పెట్టుకో. ఈ 22 yearsలో అమ్మాయిలంట, సినిమాలంట, కుర్రోళ్ళంట, ఫ్రెండ్స్ అంట, తాగి తందనాలు, రోడ్ల మీద తిరగడాలు, చిల్లర వ్యవహారాలు ఆపేయి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అర్థం కాదు. 30 సంవత్సరాలు వచ్చిన నాకు ఏం అర్థం కాదు. జల్సా. ఎప్పుడైతే నువ్వు 29, 30లోకి ఎంటర్ అయ్యావో సమాజంలో నీకంటూ కొన్ని కళ్ళు నీ వైపు చూస్తూ ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంది, అబ్బా నేను చదువుకొని ఉండాల్సిందే, సర్టిఫికేట్ సంపాదించుకొని ఉండాల్సిందే, మంచి జాబ్ వచ్చిందైతే బాగుండేది అనిపిస్తుంది. ఉన్న టైం మాత్రం వేస్ట్ చేయొద్దు బ్రో. 22 years నుంచి 27 లోపు ఉన్న ఏజ్ అందరికీ చెప్తున్నా. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు ఈ 22 నుంచి 27లో గ్యాప్లో నువ్వు ఏదన్నా చిల్లర పని చేసి నీ చదువు ఆపేసుకొని వదిలేసావా, 28, 29, 30 చదవాలని కోరిక వస్తుంది.
వయసు ఉండదు, బాధ్యతల మీదకి వస్తాయి. కాబట్టి నీ ఏజ్ ఏంటో చూసుకొని చదువుకో, సర్టిఫికేట్ సంపాదించుకో, బాగుపడతావు. థ్యాంక్ యూ. మళ్ళా పుడతామా ఏంటి? చదివే బ్రో, కష్టపడి ఎలాగో ఇంగ్లీష్ నేర్చుకో, బతికేస్తావు. ఎలా అయినా బతికేస్తావు. ఇంగ్లీష్ ఒకటి నేర్చుకో. సరే, మా అమ్మ వచ్చింది, మళ్ళీ మాట్లాడతా. కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ చదువుకోండి, సర్టిఫికేట్ సంపాదించుకోండి. బాయ్, థ్యాంక్ యూ.